హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి స్వాగతం. అంటే ఏంటంటే మీరు ఈ ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మా ఛానల్ అనేది మీకు తోడుగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టేటటువంటి ప్రతి యూట్యూబ్ కూడా మీ మెయిల్ ఐడీకి వస్తుంది. ఓకే. అలాగైతే ఈరోజు నేను మీకు కొన్ని బిట్స్ నేర్పడం గురించి ఈ యొక్క ట్యూబ్ అనేది తయారు చేయడం జరిగింది. అలాగైతే మనం చూస్తే పింజర్ నవల రచయిత ఎవరు అంటే అమృత ప్రీతం పింజర్ నవల రచయిత అనమాట. తర్వాత ప్రపంచంలో బౌద్ధుల జనాభా అధికంగా గల దేశం ఏది అంటే ప్రపంచంలో బౌద్ధులు ఎక్కువగా ఉన్న దేశం చైనా అని మనం చెప్పొచ్చు. తర్వాత భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అంటే మహారాష్ట్రలో అత్యధికంగా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది అంటే డెహ్రాడూన్లో ఉంది. డెహ్రాడూన్లో మనకి ఏంటంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ అనేది ఉందన్నమాట. తర్వాత వేలిముద్రల అధ్యయనాన్ని శాస్త్రాన్ని ఏమంటారు అంటే డాక్టిలోగ్రఫీ అని కూడా అంటారు, వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని అనమాట. తర్వాత చూసుకుంటే రాన్ ఆఫ్ కచ్ అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్లో ఉంది. ఈ ప్రదేశం ఎక్కడుందంటే గుజరాత్లో ఉందన్నమాట. తర్వాత భారత జాతీయ చిహ్నం సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమల్లోనికి వచ్చింది అంటే జనవరి 2వ తారీఖు నుంచి ఈ యొక్క చిహ్నం అనేది అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత మహామాన్యం బిరుదు ఎవరికి ఇచ్చారు అంటే మదన్ మోహన్ మాల్వయ్యకి ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకుంటే దాల్ సరస్సు ఎక్కడ ఉంది అంటే శ్రీనగర్లో ఉంది. దాల్ సరస్సు అనేది శ్రీనగర్లో ఉందని మనం చెప్పొచ్చు. తర్వాత చూస్తే భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యేటటువంటి రాష్ట్రం ఏంటి అంటే అస్సాం రాష్ట్రం అనేది భారతదేశంలో ఎక్కువగా వరదలు ఎక్కువగా కలుగుతున్నాయి అన్నమాట. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే మన దేశంలో మొబైల్ ఏటీఎం సర్వీసులను మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంకు ఏది అంటే ఐసిఐసిఐ బ్యాంకే మన దేశంలో మొబైల్ ఏటీఎం సర్వీసులను అందించింది. తర్వాత చూస్తే 20వ తరంలో అత్యధిక జనాల రేటు నమోదైన దేశం ఏదంటే భారత్ అనమాట. భారత్లో ఎక్కువగా నమోదైంది జనాల రేట్ అనేది. తర్వాత కనుక మనం చూసుకుంటే అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగిన దేశం అమెరికాలోనే ఎక్కువగా అణు రియాక్టర్లు అనేవి ఉన్నవి. తర్వాత చూస్తే టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమ వినియోగంలోనికి వచ్చిన దేశం ఏంటి అంటే బ్రిటన్ దేశం అనమాట. తర్వాత క్రైమ్ అండ్ మనీ లాండరింగ్ అనే గ్రంథం రచించింది ఎవరు అంటే జ్యోతి ట్రెహాన్ రచించడం జరిగింది. తర్వాత క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. తర్వాత చూస్తే ప్రపంచంలో అతిపెద్ద బిజినెస్ స్కూల్స్లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజ్మెంట్ విద్యా సంస్థ ఏది అంటే ఐఐఎం అహ్మదాబాద్ అనమాట. అహ్మదాబాదు. తర్వాత బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని దేంతో తయారు చేస్తారంటే జాకాల్ అనే మిశ్రమంతో ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. తర్వాత మనం చూస్తే పవన విద్యుత్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. ఓకే. ఈ యొక్క తమిళనాడులోనే పవన విద్యుత్ అనేది ఎక్కువగా తయారవుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూస్తే నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏంటంటే పాదం. తర్వాత ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్లో ఉంది. తర్వాత భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లోనే కనుగొన్నారు. ఓకే. మన దేశంలో ఎన్ని పోస్టల్ జోన్లు ఉన్నాయి అంటే 8 పోస్టల్ జోన్లు ఉన్నాయి. ఇది కూడా మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. 8 పోస్టల్ జోన్లు అనేవి ఉన్నాయి. తర్వాత మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అంటే ఇప్పుడు 29 రాష్ట్రాలు అనేవి ఉన్నాయి. తర్వాత డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది అంటే టెన్నిస్ క్రీడకి సంబంధించింది. పద్మశ్రీ గెలుచుకున్న తొలి నటి ఎవరంటే నర్గిస్ దత్. తర్వాత హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు అంటే సంస్కృతంలో రాయడం జరిగింది. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏంటంటే రెనిన్. ఓకే. మానవుని మూత్రపిండంలో ఏ ఆకారంలో ఉంటాయంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఇది మనకు తెలిసిందే. మానవుల్లోని ఎన్ని మూత్రపిండాలు ఉంటాయంటే 2 మూత్రపిండాలు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ఏంటంటే ఇండియా అనమాట. ఇండియాలోనే ఎక్కువగా ముస్లింలు అనేవాళ్ళు ఉన్నారు. ఐఏఎస్
ఐపీఎస్లను రద్దు చేయాలని సూచించిన కమిషన్ ఏది అంటే రాజ్మన్నార్ కమిషన్. తర్వాత సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సంవత్సరం నుండి వేరు చేశారు అంటే ఇది 1921. కొంచెం మనకి ఓకే, దీని గురించి తర్వాత చూద్దాం. తర్వాత చూస్తే ప్రస్తుతం భారతదేశంలో దాదాపు ఎన్ని పోస్ట్ ఆఫీసులు కలవు అంటే 1,50,000 పోస్ట్ ఆఫీసులు అనేవి కలవు. మనం ప్రస్తుతం భారతదేశంలో దాదాపు ఎన్ని పోస్ట్ ఆఫీసులు ఉన్నాయంటే 1,50,000 పోస్ట్ ఆఫీసులు అనేవి ఉన్నవి. వైట్ కోల్ అని దేన్ని పిలుస్తారు అంటే వజ్రాన్ని పిలుస్తారు అన్నమాట. వజ్రం అంటే కర్బన సమ్మేళనము. దీని గురించి మనం ముందు ముందు యూట్యూబ్లో చూద్దాము. వైట్ కోల్ అంటే ఏంటంటే వజ్రము. ఓకే, రేడియం దేని నుండి లభిస్తుంది అంటే పిచ్ బ్లాండ్ నుంచి లభిస్తుంది. అత్యధిక జనాభా గల దేశం చైనా. తర్వాత శ్వేత విప్లవం దేనికి సంబంధించిందంటే పాల ఉత్పత్తికి సంబంధించింది. సప్త పర్వతాల నగరం అని దేన్ని పిలుస్తారు అంటే రోమ్ నగరాన్ని పిలుస్తారు. రోమ్ నగరాన్ని సప్త పర్వతాల నగరం అని పిలుస్తారు. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారంటే సెరికల్చర్ అని అంటారు. ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది అంటే 2001 సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది ఎన్నికల సంఘము. ఓకే, తర్వాత ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉంది. ఇది మట్టికి మనం బాగా గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏంటి అంటే ఇండోనేషియా. ఓకే, ఆంధ్రరత్న అనే ఎవరిని అంటారు అంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. తర్వాత చూస్తే భారతదేశ అధికార మతం ఏంటంటే లౌకిక రాజ్యం కనుక అధికార మతం అనేది భారతదేశానికి లేదు. మత ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు అంటే కార్ల్ మార్క్స్ అనడం జరిగిందనమాట. కార్ల్ మార్క్స్ మతం ప్రజల పాలిట నల్లమందు అని అన్నారు. తర్వాత ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు కింద వస్తుందంటే అది రాజ్యాంగ హక్కు కింద వస్తుంది. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేయండి. రాజకీయ హక్కు కిందకి వస్తుంది. తర్వాత డిపెండింగ్ ఇండియా గ్రంథం రచయిత ఎవరు అంటే జస్వంత్ సింగ్ అనమాట. ఓకే, తర్వాత మన సౌర కుటుంబంలో ఏ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉందంటే భూమిపై మాత్రమే ఉంది. తర్వాత ఐక్యరాజ్య సమితి జనాభా లెక్కల ప్రకారం 20 నాటికి భారతదేశ జనాభా ఎంత పెరుగుతుంది అంటే 18 కోట్లకు పెరుగుతుంది. తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధి నూతన మేనేజింగ్ డైరెక్టర్ పేరేమిటి అంటే క్రిస్టిన్ లాగార్డ్ ఆయన పేరు. తర్వాత 8 కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్ రాజధాని పేరేమిటి అంటే జోబా అన్నమాట. తర్వాత చూస్తే భారత నూతన సోలిసిటర్ జనరల్ పేరేమిటి అంటే రోషింగ్టన్ నారిమన్ అనమాట. ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్లో ఉంది. అండ్ ఈ బిట్టు కూడా మనకి ఇంపార్టెంటే. ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్లో ఉంది. ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు ఏంటంటే తాంబేలు. తక్కువ సాంద్రత కలిగిన పదార్థం చెక్క. తర్వాత చూస్తే మహాభారతానికి గల మరో పేరు ఏంటంటే జై సంహిత. ఓకే, జై సంహిత. తర్వాత హిమోగ్లోబిన్లో ఉన్న లోహం ఏంటంటే ఐరన్. రామచరితమానస్ను రచించింది ఎవరు? తులసిదాస్. రామచరితమానస్ తులసిదాస్ అని మనం గుర్తుంచుకోవాలి. లభించే వాయువు నైట్రస్ ఆక్సైడ్ యొక్క ఫార్ములా వచ్చేసి N2S. మనం బాగా ఇది గుర్తుంచుకోవాలి, N2S అనమాట, నైట్రస్ ఆక్సైడ్. తర్వాత ప్రపంచ పర్యావరణ దినంగా ఏ రోజును జరుపుకుంటారు అంటే జూన్లో జరుపుకుంటారు. చంద్రునిపై మొదట కాలుపెట్టిన తొలి మానవుడు ఎవరంటే నీల్ ఆమ్స్ట్రాంగ్. తర్వాత రెడ్ ప్లానెట్గా పిలువబడుతున్న గ్రహం మార్స్. ఓకే, యునైటెడ్ నేషన్స్ పేరును ఎక్కడ సూచించారు అంటే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఓకే, ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే బాన్ కి మూన్ దక్షిణ కొరియా. సార్క్ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 18లో జరిగింది.
తర్వాత సార్క్లో 208వ దేశంగా చేరిన దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్. 2011 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ రసాయన సంవత్సరంగా 2011 సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. తర్వాత చూస్తే మనం ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? అంటార్క్టికా. అంటార్క్టికాలో జనాభా లేని ఖండము, దీన్ని మంచుఖండం అని కూడా అంటారు, మనకు తెలిసిన విషయమే. G8 కూటమిలోని దేశాలు ఏవి అంటే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, జర్మనీ దేశాలు G8 కూటమిలోని దేశాలు. ఓకే, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, ఓకే, జర్మనీ. తర్వాత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ప్రస్తుత డైరెక్టర్ పేరేమిటి అంటే సంజీవ్ త్రిపాఠి అనమాట. 8 లోక్సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి అంటే టీకే విశ్వనాథన్. తర్వాత రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి అంటే వివేక్ కుమార్ అగ్నిహోత్రి. తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే ప్రొఫెసర్ డిపి అగర్వాల్. ఓకే, బీసీల జాతీయ కమిషన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే జస్టిస్ ఎంఎన్ రావు. ఓకే, ఎంఎన్ రావు. తర్వాత యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రస్తుత చైర్మన్ పేరేమిటంటే ప్రొఫెసర్ వేద్ ప్రకాష్. తర్వాత ఇంటెలిజెన్సీ బ్యూరో ప్రస్తుత డైరెక్టర్ ఎవరు అంటే సెహెందల్ సంధు. ఓకే, నేషనల్ సెక్యూరిటీ గ్రాంట్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఆర్కే మేత్కర్ అనమాట. తర్వాత చూస్తే లోక్సభ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ వచ్చేసి కరియాముందా. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇస్రోల సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహం ఆధారిత నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి అంటే గగన్. అంతరిక్షంలోనికి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి అంటే సోయాజ్ అనమాట. భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం మెట్సాట్కు ఏ పేరు పెట్టారు అంటే కల్పన 1 అని పేరు పెట్టడం జరిగింది. అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి అంటే కల్పన చావ్లా. అంతరిక్షయానం చేయనున్న మొదటి భారతీయ టూరిస్ట్ ఎవరంటే సంతోష్ జార్జ్ కులంగర్. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ దాంట్లో చూసాము. భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేంటంటే ఆర్యభట్ట. 1 ఏప్రిల్ అనమాట ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉందంటే తిరువనంతపురంలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది తిరువనంతపురంలో ఉంది. అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉంది. తర్వాత చూస్తే మనం ఓకే, ఇనుప వస్తువులను కూడా తిని అరిగించుకోగల జంతువు ఏంటంటే ముసలి. తర్వాత ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ప్రెసిడెంట్ పేరేమిటి అంటే రాబర్ట్ జోలిక్. లా కమిషన్ ప్రస్తుత చైర్మన్ పేరేమిటి అంటే పి వెంకటరామిరెడ్డి. నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ కేజీ బాలకృష్ణన్. సంవత్సరానికి గాను టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు అంటే మార్క్ జుకెర్బర్గ్, ఫేస్బుక్ ఫౌండర్ అనమాట. తర్వాత చూస్తే సంవత్సరానికి గాను రాజు ఖేల్ రత్న అవార్డు ఎవరికి లభించింది అంటే సైనా నెహ్వాల్కు లభించడం జరిగింది. ఓకే, ఇంతవరకు కూడా బిట్లు అనేవి మేము మీకు చెప్పడం జరిగింది. మీరు ఈ యూట్యూబ్ తర్వాత వచ్చేటటువంటి 2 మీకు లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి 2 యూట్యూబ్లు వస్తాయి. ఆ యూట్యూబ్లో ఏదో ఒక దాన్ని మీరు చూడొచ్చు. ఓకే, ఇంతవరకు కూడా మీరు గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.